Andhra Pradesh current economy from newspapers. Hindu and Express. This is my Telegram group. పబ్లిక్ గ్రూప్ డిస్క్రిప్షన్ లింక్లో డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది, యాప్ లింక్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ మై ప్రైవేట్ ఏపీ ఇండియా అండ్ ఏపీ ఎకానమీ కోర్స్ గ్రూప్, పాలిటీ గ్రూప్, ఏపీ హిస్టరీ గ్రూప్. ఓకే, దిస్ ఈజ్ 31st May. Vizag ITI cluster gets first PM Setu nod. Vizag ITI cluster gets first PM Setu nod. Andhra Pradesh has become the first state in the country to operationalize an industry partnership under the PM Setu అంటే ఏంటి? ప్రధాన మంత్రి. ఎస్ అంటే స్కిల్లింగ్, ఈ అంటే ఎంప్లాయబిలిటీ, టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్, యూ అంటే త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. పిఎం సేతు స్కీమ్ అనమాట అది. సో ఆ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి క్లస్టర్కి పర్మిషన్ ఇచ్చారు. ఫాలోయింగ్ అప్రూవల్ ఆఫ్ ద స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ for the Visakhapatnam ITI cluster by the National Steering Committee. Andhra Pradesh has become the first state in the country to operationalize PM Setu కింద ఫస్ట్ అనమాట మంది వైజాగ్ ఐటీఐ క్లస్టర్కి. ఈ ప్రపోజల్ని ఎవరు సబ్మిట్ చేశారు? ఆర్సెలర్ మిట్టల్ అంటే స్టీల్, నిప్పన్ ఇది జపాన్ కంపెనీ నిప్పను. ఆర్సిలర్ మెటల్ అంటే మన ఇండియనే, బేస్డ్ ఇన్ యూకే. స్టీల్ ఇండియా ఇన్ పార్ట్నర్షిప్ విత్ న్యూ ఏజ్ మేకర్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, నామ్టెక్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎస్ఐపి అంటే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ టు రిసీవ్ అప్రూవల్ అండర్ ద పిఎం సేతు ప్రోగ్రామ్. మొత్తానికి మన వైజాగ్ ఐటీఐ క్లస్టర్కి, ఆ ఐటీఐ క్లస్టర్లో ఈ కాంబినేషన్ ఆర్సిలర్ మెటల్ నిప్పన్ స్టీల్ వాళ్ళని, నామ్టెక్ అనే కాలేజ్ వాళ్ళు కలిపి మొత్తానికి ఈ ఫస్ట్ సిస్టమాటిక్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ని డెవలప్ చేస్తారనమాట. అసలు ఈ పిఎం సేతు ప్రోగ్రామ్ ఏంటంటే 1000 గవర్నమెంట్ ఐటీఐస్ టు బి అప్గ్రేడెడ్ అక్రాస్ ద కంట్రీ. పిఎం సేతు ప్రోగ్రామ్ ఏంటంటే 1000 గవర్నమెంట్ ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయడం అనేది పిఎం సేతు ప్రోగ్రామ్. సో ఆ అప్రూవల్తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ఆన్బోర్డ్ ద యాంకర్ ఇండస్ట్రీ పార్ట్నర్ అంటారు. అంటే ఇండస్ట్రీకి ఐటీఐ టెక్నీషియన్స్ చాలా అవసరం. ఫిట్టర్స్ అని, ఎలక్ట్రికల్ అని, ఇండస్ట్రీస్కి మేజర్గా ఈ ఐటీఐ పర్సనల్ చాలా అవసరం అనమాట. ఇండస్ట్రీస్లో పనిచేసే అందరూ కూడా ఐటీఐ ఉంటే కరెక్ట్గా మ్యాచ్ ఉంటుంది. సో దానికి ఇది ప్రోగ్రామ్. ద విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ విల్ బీ డెవలప్డ్ అండర్ ద ఇండస్ట్రీ లెడ్ హబ్ అండ్ స్పోక్ మోడల్. హబ్ అండ్ స్పోక్ అంటే హబ్, ఇది హబ్ అనుకోండి, సెంటర్లో హబ్ ఉంటుంది. స్పోక్ మోడల్ అంటారు అనమాట. ఏదైనా మన చక్రం అంతే, సర్కిల్. ఇది హబ్, ఇవి స్పోక్స్. వీల్ అండర్ పిఎం సేతు ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంథనింగ్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ రన్ ఐటీఐస్ టు ఇంప్రూవ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. స్కిల్ డెవలప్ చేసుకుని, ఆ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ డెవలప్ చేసుకుని దానికి తగ్గట్టు ఎంప్లాయబిలిటీ కూడా జనరేట్ అవుతుంది. అండర్ ద పిఎం సేతు scheme, selected ITS will be developed through an industry-led hub
స్పోక్ మోడల్ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేస్తారు, ట్రైనింగ్ ఇన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తారు, అలాగే కోర్సెస్ని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ తగ్గట్టు అలైన్ చేస్తారు. సో అది పిఎం సేతు. దానికి ఒక నేషనల్ స్టీరింగ్ కమిటీ ఒకటి పెట్టారు, ఆల్సో రివ్యూడ్ ద ప్రోగ్రెస్. మొత్తానికి పిఎం సేతు అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ విత్ అన్ outlay of 60,000 crore to modernize 1,000 government ITS across the country. The scheme ఏం చేస్తుంది, ఎయిమ్ ఏంటి? టు ఇంప్రూవ్ వొకేషనల్ ట్రైనింగ్, ఎన్హాన్స్ ఎంప్లాయబిలిటీ అండ్ సప్లై వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ ఇన్ ఎమర్జింగ్ అండ్ హై గ్రోత్ సెక్టర్స్. అంటే మనుషులు కావాలి, ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే అందులో పనిచేయడానికి మనుషులు కావాలి. కాబట్టి ఈ పిఎం సేతు ప్రోగ్రామ్ ఆ కాంబినేషన్, ఆ కొలాబరేషన్ని జనరేట్ చేస్తుంది అన్నమాట. తర్వాత మన విశాఖపట్నం పోర్ట్ ఉంది కదండి, దట్ ఈజ్ ప్లేస్డ్ సెకండ్ ఇన్ లాజిస్టిక్ ర్యాంకింగ్స్. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సెక్యూర్డ్ సెకండ్ ప్లేస్ ఇన్ ద ప్రెస్టీజియస్ సాగర్ అంకలన్ సర్టిఫికేట్ ఫర్ లాజిస్టిక్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25. మొత్తానికి మన వైజాగ్ పోర్టు ఈ లాజిస్టిక్స్ ర్యాంకింగ్లో సెకండ్ ప్లేస్ వచ్చింది 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి. ద అవార్డ్ వాజ్ ప్రెజెంటెడ్ టు ద విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఫర్ ఇట్స్ అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ హ్యాండ్లింగ్ లిక్విడ్ బల్క్ కార్గో ఇన్ ద కేటగిరీ ఆఫ్ పోర్ట్స్ హ్యాండ్లింగ్ 5 million tons అండ్ అబవ్. అంటే 5 million tons కన్నా అబవ్ ఉన్న కేటగిరీలో మనకి అవార్డు రావడం జరిగింది. తర్వాత యూనియన్ మినిస్టర్ గారు ఫర్ టెక్స్టైల్స్ ఇనాగ్రేటెడ్ ఏ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెడికల్ టెక్స్టైల్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్. ఎక్కడుంది ఇది? విశాఖపట్నంలో ఉంది. ఈ ల్యాబొరేటరీ ఏం చేస్తుంది? ప్రొవైడ్స్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద మెడికల్ టెక్స్టైల్ సెక్టర్ ఇంక్లూడింగ్ అండ్ టెస్టింగ్ ద వ్యాలిడ్, అంటే ఉంటాయి కదా సర్జికల్ గౌన్స్, మాస్క్లు, డ్రేప్స్, వూండ్ కేర్ మెటీరియల్స్, వాటికి అన్నిటికీ ఒక ల్యాబ్ అనమాట ఇది. దాన్ని ఈయన ఇనాగ్రేట్ చేశారు, మెడికల్ టెక్స్టైల్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్లో, అది ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది. మీరు ఇవి పీడిఎఫ్ మీకు కోర్సులో ఉంటుంది కాబట్టి యూ జస్ట్ రైట్ డౌన్ ద నోట్స్ యాజ్ ఆఫ్ ఎప్పటికప్పుడు రాసుకుంటే మంచిది. తర్వాత మన వైజాగ్ రీజియన్ ఇదొకటి ఇంట్రెస్టింగ్ న్యూస్. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ VER has started preparations to secure the 5,000 crore central fund allocated under the Union government's newly launched City Economic Region scheme. మొత్తానికి విశాఖపట్నం ఈజ్ ద ఓన్లీ సిటీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం ఓన్లీ సిటీ అండ్ అమాంగ్ ద 7 అర్బన్ క్లస్టర్స్ చోజన్ నేషన్ వైడ్. మొత్తానికి ఒక 7 అర్బన్ క్లస్టర్స్ని నేషన్ వైడ్ సెలెక్ట్ చేశారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఒకటి. ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ సిటీ ఎకనామిక్ రీజియన్ స్కీమ్. ఇట్ ఈజ్ ఆల్సో అమాంగ్ ద 3 cities chosen ఫ్రమ్ ద సౌత్ ఇండియా. మొత్తానికి సౌత్ ఇండియాలో 3, మొత్తం ఇండియాలో 7, అందులో మన విశాఖపట్నం ఒకటి. సో దానికి 5,000 కోట్లు ఇస్తారనమాట. విశాఖపట్నం ఈజ్ అమాంగ్ ద 7 అర్బన్ క్లస్టర్స్ చోజన్ నేషన్ వైడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సిటీ ఎకనామిక్ రీజియన్ స్కీమ్. దిస్ ఈజ్ ఎ మాన్యుమెంటల్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ ద 5,000 crores grant for the comprehensive development of Visakhapatnam Economic Region VER. ఇందులో ఏంటి ఇంకా ఏముంటాయి?
ఈ ఈ ఈ సెంట్రల్ ఎకనామిక్ రీజియన్ స్కీమే, సిటీ ఎకనామిక్ రీజియన్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ ఆపరేట్స్ అనే స్ట్రిక్ట్ ఛాలెంజ్ మోడ్ అట. అంటే రిఫార్మ్ కమ్ రిజల్ట్స్ కూడా ఉండాలి. సో ఈ 5,000 కోట్లని అన్లాక్ చేయాలంటే ఓవర్ 5 ఇయర్స్ పాటు మనకి అవి రావాలంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మస్ట్ డెమాన్స్ట్రేట్ కాంక్రీట్ అర్బన్ రిఫార్మ్స్, రోబస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ అండ్ మెజరబుల్ అవుట్కమ్స్. అంటే ఊరికే ఇచ్చారు, ఎక్కడికక్కడ అన్నీ చెక్ చేసుకుంటా అన్నీ ఇస్తారనమాట. ఇది ఒకసారి చూసేద్దాం. 7 నేషనల్ క్లస్టర్స్ అండర్ సిఈఆర్ స్కీము. అవేంటంటే విశాఖపట్నం ఒకటి, బెంగళూరు ఒకటి, పూణే, సూరత్, వారణాసి, కోయంబత్తూరు, ఈరోడ్, తిరుపూర్ అండ్ భువనేశ్వర్, పూరి, కటక్. ఇవి 7. అందులో మనది ఒకటి. ఫండింగ్ 5,000 కోట్లు ఇస్తారు పర్ రీజియన్, డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఏ 5-year ఎగ్జిక్యూషన్ విండో. ఫుట్ ప్రింట్ అంటే ఎక్కడెక్కడ దాకా ఉంటుందంటే ప్రాజెక్ట్ కవర్స్ 9 కోస్టల్ ఇంటీరియర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఏపీ. 9 మొత్తం 9 కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి ఇవి. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే ఒక సిటీ కాదు, మొత్తం 9 కోస్టల్ డిస్ట్రిక్ట్స్. ఇందులో యాంకర్ ప్రాజెక్ట్స్ ఇవి: భీమిలి, కైలాసగిరి, బే సిటీ, భోగాపురం ఎయిర్పోర్టు, ఎకో టూరిజం ట్రైల్స్, అరకు వ్యాలీ. ద ఫండింగ్ మోడల్ ట్రీట్స్ ఎంటైర్ సిటీస్ యాజ్ సింగిల్ యూనిఫైడ్ ఎకనామిక్ జోన్స్ రాదర్ దెన్ ఐసోలేటెడ్ మున్సిపల్ పాకెట్స్. మొత్తం ఎకనామిక్ రీజన్ అంతా ఒకేలా చూస్తారనమాట. మొత్తానికి మన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ స్పాన్ ఎంత అంటే 21,880 కిలోమీటర్లు. 9 కంటిగ్యూస్ డిస్ట్రిక్ట్స్ అంటే వరుసగా శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్. శ్రీకాకుళం తర్వాత విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి తర్వాత ఈస్ట్ గోదావరి, ఇటు రాజమండ్రి, కాకినాడ జిల్లా, రాజమండ్రి, అంబేద్కర్, మళ్ళీ ఇక్కడ పార్వతీమన్యం, అరకు జిల్లా, అల్లూరు సీతారామరాజు, అవన్నీ కలిపి ఇక్కడ. దిస్ ఈజ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్. ద అల్టిమేట్ బ్లూ ప్రింట్ ఎయిమ్స్ టు స్కేల్ ద విఈఆర్ ఇంటూ ఏ ఎయిమ్ ఏంటి? మొత్తానికి మన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ యొక్క ఎయిమ్ ఏంటంటే 2032కి మొత్తం రీజియన్ అంతా కలిపి $125 బిలియన్ ఎకానమీగా తయారవ్వాలన్నది బ్లూ ప్రింట్ ఎయిమ్ అనమాట. అది. సో మీరు జాగ్రత్తగా పీడిఎఫ్ తీసుకోండి, నోట్స్ రాసుకోండి. అనదర్ ఇంట్రెస్టింగ్ న్యూస్: బ్రహ్మోస్ డీల్ విత్ వియత్నాం ఇంక్డ్ ఇండోనేషియా నెక్స్ట్ ఇన్ లైన్. మొత్తానికి మనం బ్రహ్మోస్ మిసైల్ని అమ్ముతున్నాం. వియత్నాంతో సంతకం అయింది, ఇండోనేషియాతో ఫైనల్ స్టేజ్లో ఉంది. నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉంది ఇంట్రెస్ట్. ద ఫిలిప్పీన్స్ వాజ్ ద ఫస్ట్ ఫారెన్ బయ్యర్ ఆఫ్ ద బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ ఫ్రమ్ ఇండియా. ఐ లైక్ దిస్ పాయింట్. ఓకే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నంబర్ 6. ఒబేసిటీ ఇన్ ఉమెన్ గాన్ అప్ ఫ్రమ్ 24% to 30%. అలాగే ఒబేసిటీ ఇన్ మెన్ 23%. ఇదంతా డేటా అండి. ఇంకా సో నిన్న ఇవంతా డేటా. సో డేటాలో ఎంతవరకు ఎలా క్వశ్చన్లు వస్తాయనేది ఎవడు ఏం చెప్పలేడు. నా వరకు అయితే మాత్రం ఈ NFH6 ఎర్లియర్ ఇది 23-24లో తీసుకున్న డేటా, కలెక్ట్ చేసిన డేటా. మొత్తం 6,79,000 ఇల్లులు, 6.79 lakh హౌస్ హోల్డ్స్ అక్రాస్ 715 డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా ఈ సర్వే చేశారు. దాన్ని బట్టి బోల్డ్ అంత డేటా వచ్చింది. బోల్డ్ అంత డేటా, చాలా డేటా ఉంటుంది, వదిలేండి. వై ఈజ్ ఇండియా పుషింగ్ ఫర్ కోల్ గ్యాసిఫికేషన్? కోల్ గ్యాసిఫికేషన్ వల్ల ఎందుకు, ఏంటి ఉపయోగాలు?
మనకి రోడ్ షోలో మన యూనియన్ కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు ఫ్రమ్ తెలంగాణ, ఈయన ఏమంటారంటే ఈ కోల్ గ్యాసిఫికేషన్ హ్యాస్ ద పొటెన్షియల్ టు సబ్స్టిట్యూట్ ఇంపోర్ట్స్, అంటే 3,00,000 కోట్ల ఇంపోర్ట్స్ బదులు ఈ కోల్ గ్యాసిఫికేషన్ మనం యూజ్ చేసుకోవచ్చు అనేది బేసిక్ కాన్సెప్ట్. దానికి టు ఎంకరేజ్ కోల్ గ్యాసిఫికేషన్ ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ a 37,500 crore ఇన్సెంటివ్ ప్యాకేజ్. అసలు ఈ కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ కోల్ గ్యాసిఫికేషన్? కోల్ గ్యాసిఫికేషన్ ఎంటైల్స్ ద కన్వర్షన్ ఆఫ్ కోల్ ఇంటూ సింథటిక్ గ్యాస్ ఆర్ సిన్గ్యాస్. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు? విచ్ కెన్ బి ఫర్దర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్స్ such as urea, methanol, ammonium nitrate, synthetic natural gas, hydrogen, ether and dimethyl among others. ఇవన్నీ తయారు చేయొచ్చు అనమాట. కోల్ని సింథటిక్ గ్యాస్ కింద కన్వర్ట్ చేస్తున్నప్పుడు డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వస్తాయి బయటికి. యూరియా వస్తుందట, మెథనాల్ వస్తుందట, అమోనియం నైట్రేట్ వస్తుందట, హైడ్రోజన్ వస్తుందంట, ఈథర్ వస్తుందంట అండ్ డైమిథైల్, ఇంకా అలాగా ఇవన్నీ బయటకు వస్తాయి వెన్ యూ ఆర్ కన్వర్టింగ్ కోల్ ఇంటూ సింథటిక్ గ్యాస్. దట్ ఈస్ కోల్ గ్యాసిఫికేషన్. అకార్డింగ్ టు గవర్నమెంట్ డేటా, ఇండియా పొసెసెస్ 401 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్. 400 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ఉంది మనకి. ఒక 47 బిలియన్ టన్స్ ఆఫ్ లిగ్నైట్ ఉంది. ద రేషనల్ బిహైండ్ కోల్ గ్యాసిఫికేషన్, ఎందుకు ఈ కోల్ గ్యాసిఫికేషన్? ఇది గ్రేటర్ యూటిలైజేషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ని బాగా ఉపయోగించుకోవడానికి, బిసైడ్ పుట్టింగ్ ఇన్ ప్లేస్ ఎ సస్టైనబుల్ మైనింగ్ మెథడ్ టు ప్రొడ్యూస్ ద డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్స్. దస్ ద గవర్నమెంట్ బిలీవ్స్ విల్ రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్, అంటే బయట నుంచి తెప్పించుకోకర లేకుండా మనమే తయారు చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇష్యూ. మన కోల్లో హై యాష్ కంటెంట్ ఉంటుంది. ద హై యాష్ కంటెంట్ ఆఫ్ ఇండియన్ కోల్ ఆల్సో డిఫరెన్షియేట్స్ ద గ్యాసిఫికేషన్ టెక్నాలజీ దట్ కుడ్ బి ఎంప్లాయిడ్ ఇన్ ఇండియా. సో మన కోల్ ఒకటి స్పెసిఫిక్, కొంచెం యాష్ కంటెంట్ ఎక్కువ. మన ఇండియా ఇంపోర్ట్స్ 1/5 ఆఫ్ ఇట్స్ యూరియా రిక్వైర్మెంట్, అంటే ఒక 20%, అంటే ఒక 100 టన్నులు వాడుతున్నామంటే 20 టన్నులు మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది, మన దగ్గర లేదు. ఆల్మోస్ట్ ఇట్స్ ఎంటైర్ అమోనియా రిక్వైర్మెంట్. 100 టన్స్ అమోనియా మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం, అమోనియా. అలాగే మెథనాల్ అప్రాక్సిమేట్లీ 80 to 90% ఆఫ్ ఇట్స్ మెథనాల్ కూడా 80 to 90% బయట నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఇవన్నీ అక్కడ లేకుండా మనం కోల్ గ్యాసిఫికేషన్కి వెళ్తే ఇవన్నీ మనం ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అందుకని ద మినిస్ట్రీ హ్యాస్ ఇట్ సెల్ఫ్ సెట్ ఎ టార్గెట్ of gasifying 100 million tons of coal by 2030. With the recently announced scheme in place, the government aims to support the gasification of 75 million tons of coal to reach its 2030 target. మొత్తానికి కదండి కోల్ గ్యాసిఫికేషన్ అంటే. ఓకే, దిస్ ఈజ్ మై పర్సనల్ టెలిగ్రామ్ గ్రూప్. ఇండియా అండ్ ఏపీ ఎకానమిక్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ గ్రూప్లో ఉంటారనమాట. అట్లాగే ఇక్కడ పాలిటీ గ్రూప్ అని ఒకటి ఉంటుంది, ఇది కూడా అంతే. పాలిటీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ గ్రూప్లో ఉంటారు, ఏపీ హిస్టరీ తీసుకున్న వాళ్ళు ఈ గ్రూప్లో ఉంటారు. అంటే టు బీ ఇన్ డైరెక్ట్ టచ్ విత్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. అంటే మిమ్మల్ని కోర్స్ తీసుకున్న తర్వాత మధ్యలో ఎక్కడా వదిలేయకుండా చివరి దాకా ఉంటా. నా వంతు నేను మీకు సహాయం అందిస్తూ. ఓకే.